హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిహెచ్ఎస్ఎల్ 14-10-2020 షిఫ్ట్ 3 చూడండి. 4 PM to 5 PM ఇది షిఫ్ట్ 3. ఓకే, సో థర్డ్ షిఫ్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 షిఫ్ట్స్ అయిపోయినాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి చూడండి. ఇవి ఓన్లీ సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకే కాదు, ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, CBT2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మ్యాక్సిమం యూజ్ అవుతాయి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను సిహెచ్ఎస్ఎల్ చెప్పిన అన్ని పేపర్స్ చూడండి. ఓకే, సో మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ క్యూబ్ రూట్ ఆఫ్ 15625 మైనస్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటుంది. ఓకే, సో 15625 అనేది 25 క్యూబ్. ఇది చాలా వరకు నేర్చుకోండి ఇది. సో 25 క్యూబ్ మైనస్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటుంది. ఓకే, సో ఈ మైనస్ రూట్ ఎక్స్ని ఇటు పంపించి ఇక్కడ నుంచి 4 మైనస్ 25 పంపిస్తే ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21 వస్తుంది. 1 క్యాన్సిల్ అయితే ఈ రూట్ తీసేస్తే స్క్వేర్ చేయాలి కాబట్టి బోత్ సైడ్ 21 స్క్వేర్ అంటే ఎంత, 440. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, an athlete crosses a distance of 900 meters in 10 minutes. What is his speed in kilometer per hour అంటుంది. ఓకే, సో కిలోమీటర్ పర్ అవర్ అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ పోతాడో దాన్ని మనం కిలోమీటర్ పర్ అవర్ అంటాం కదా. అంటే 10 minutesలో 900 మీటర్స్ పోతుందంటే ఇప్పుడు మనకి ఏంటిది, ఇంకా ఒక గంటకి ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు కదా. సో 60 నిమిషాలకి ఎన్ని పోతుందో చెప్తే సరిపోతుంది కదా. ఓకే, సో 60 నిమిషాలు అంటే ఒక గంటే కదా. ఇటు నుంచి ఇటు 6 టైమ్స్ ఉంది, ఇటు నుంచి ఇటు 6 టైమ్స్, 6×9=54. ఓకే, సో 5400 మీటర్లు. ఓకే, సో ఒక గంటకి 5400 మీటర్లు పోతారు. స్పీడ్ కిలోమీటర్లలో కాబట్టి సో దీని కిలోమీటర్లు మార్క్స్ ఎంత, 5.4 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ 5-digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 81 అంటాను. ఓకే, సో అతిపెద్ద 5 అంకెల సంఖ్య 81తో డివైడ్ అయ్యేది అంటున్నాను. ఓకే, సో 81 అంటే దీన్ని 9 into 9 రాసుకోవచ్చు కదా. సో 81తో డివైడ్ అయితే ఖచ్చితంగా 9తో డివైడ్ కావాలి కదా. సో ఇచ్చిన ఆప్షన్లలో పెద్దది. ఓకే, సో పెద్దదాని కాంచి స్టార్ట్ చేసి 9 డివిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్లో పెద్దది ఇది కదా. సో ఇది 9తో డివైడ్ అయితే అంటే కాదు, డైరెక్ట్ చెప్పొచ్చు. ఎందుకంటే సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ వరకు ఉంటుంది, సో 1 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇది కాదు. సో ఇది కూడా కాదు. ఓకే, సో ఇది చూడాలి, 9 9 ఓకే, 8 7 6 యాడ్ చేస్తే 8 6 14 14 7 21, ఇది కూడా కాదు. సో ఆటోమేటికల్లీ ఇదే మన ఆన్సర్. ఓకే, సో 3 ఆప్షన్స్ మనది కాదంటే ఆటోమేటిక్గా 4th ఆప్షన్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది ఆప్షన్ ఎలిమినేషన్ అంటే ఇదే. సో చూడండి ఇప్పటి నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈ 75. బై యాడింగ్ విచ్ నెంబర్ విల్ ద యావరేజ్ బికమ్ 76 అంటాను. ఓకే, సో 5 వరుస బేసి సంఖ్యల యొక్క సగటు 75 అయితే ఏ సంఖ్యను యాడ్ చేస్తే ఆ యావరేజ్ అనేది 76 అవుతుంది అంటాను. ఓకే, సో 75 నుంచి యావరేజ్ 76 అవుతుందా. సో 75 నుంచి 76 అవుతుంది. సో ఇప్పుడు ఎంత ఎంత పెరుగుతుంది, యావరేజ్ 1 పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండే, ఒక నెంబర్ యాడ్ చేయడం వల్ల. ఓకే, సో ఒక నెంబర్ని యాడ్ చేయడం వల్ల యావరేజ్ 1 పెరుగుతుంది. అంటే ఇక్కడ మనకు కొత్త నెంబర్ రావాలి. ఓకే, సో కొత్త నెంబర్ వల్ల యావరేజ్ అనేది ఒకటి పెరగాలి. ఓకే, సో ఎన్నిట్లలో అంటే ఇప్పుడు 5 ఉన్నాయి, ఇది ఒకటి 6. ఓకే, సో 6కి ఒక్కొక్కటి ఎక్స్ట్రా ఇచ్చేంత ఉండాలన్నట్టు. ఓకే, సో యావరేజ్ కంటే, మన యావరేజ్ కంటే 6కి ఒక్కొక్కటి ఎక్స్ట్రా ఇచ్చేది ఉండాలంటే సో ఎంత ఉంటుంది మనకు కావాల్సింది, 75 + 6 81 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are respectively 25% and 65% more than a third number. The ratio of the 2 numbers is entered. ఓకే, సో థర్డ్ నెంబర్ ఫస్ట్ మనం 100 అనుకుందాం. ఓకే, సో సెకండ్ నెంబర్ ఏంటిది, 65% మోర్ దెన్ 165. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఏంటి, 25% 125. సో రేషియో తీసుకోండి. ఫస్ట్ ఏమంటుండు, ద రేషియో ఆఫ్ ది 2 నెంబర్స్ అంటుండే. ఇవి రెండే మనకు కావాలి కాబట్టి 5 2 10, 5 5 25, 5 3 15, 5 3 10, 25:33, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if in any triangle the angles are in the ratio of 1:2:1, then what will be the ratio of its sides. ఓకే, సో 1:2:1 యాంగిల్ ఉన్నాయంటే సో ఇది కొంచెం తెలిసిన వాళ్ళు అయితే డైరెక్ట్ చెప్పేస్తారు, 45 90 45 అని. ఓకే, సో తెలియని వాళ్ళకి ఏంది, యాడ్ చేయండి. ఎంత, 4 పార్ట్స్ కదా. ఓకే, సో 1 + 2 3 3 + 1 4 కదా. సో 4 పార్ట్స్ అనేవి 180 degrees కదా ఒక ట్రయాంగిల్ ఉండే యాంగిల్. సో 4 పార్ట్స్ అనేది 180 అయితే 1 పార్ట్ అనేది ఏమవుతుంది, 45. సింపుల్. ఓకే, సో చూడండి, ఇట్ సైడ్స్ రేషియో అంటుండు. జనరల్గా మనకు తెలుసు కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే 90 డిగ్రీలు ఉంది కాబట్టి. ఇది 45, ఇది 45 ఉంది అనుకోండి. ఓకే, సో tan అప్లై చేస్తే tan 45 ఎంత, 1. ఓకే, సో 1/1 వచ్చింది. ఇది 1 ఇది 1 అయితే ఇది ఏమవుతుంది, 1² + 1² అవుతుంది. ఓకే, సో 1² + 1² అంటే అంతే కదా, అష్టభుజం స్క్వేర్ ప్లస్ ఆసన భుజం స్క్వేర్ = కర్ణం స్క్వేర్. ఎంత అవుతుంది, √2 అవుతుంది. ఓకే, సో 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
An article was marked at X rupees and sold at a discount of X minus 40%. If the customer paid X minus 32 rupees, then find the market price of the article. Okay. So simple గా మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, త్రో ఆప్షన్స్ వెళ్ళండి. ఓకే. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఆప్షన్ కానీ వెళ్ళాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 60 అనుకుంటున్నా. ఓకే. సో 60లో ఎంత అంటుండు, 60 మైనస్ 40 20% డిస్కౌంట్ ఇచ్చింది అంటుండు. ఓకే. సో 60లో 20% డిస్కౌంట్ సారీ 40% డిస్కౌంట్ అంతే కదా, 60 మైనస్ 40 కదా, సో ఇది 20% వస్తుంది. ఓకే. సో 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది ఇది. ఓకే. సో 20% అంటే 12 కదా. ఓకే. సో 12 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే 48 రూపీస్ అవుతుంది. సో ఎంత కమ్మిండు, ఎక్స్ మైనస్ 32 కమ్మిండు అంటుండు. ఓకే. సో అన్నీ టాలీ కావాలి మనకి. 60 మైనస్ 32 48 రావాలి మనకి. వస్తుందా రాదో చూడాలి. 60 మైనస్ 32 అంటే 48 వస్తుందా, రాదు. 28 వస్తుంది కాబట్టి 60 మన ఆన్సర్ కాదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మన ఆన్సర్ ఖచ్చితంగా 60 కంటే ఎక్స్ట్రా ఉండాలి. ఓకే. సో 60 కంటే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే 60 కంటే తక్కువ ఉంటే పాసిబిలిటీ కాదని ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఆల్రెడీ. ఓకే. 60 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి 75ని 18 చూడండి. ఇప్పుడు 75 80 వచ్చినప్పుడు 75 చూడాలా 80 చూడాలంటే 80నే చూడాలి. ఎందుకు అంటే 80 ఈజియెస్ట్ ఆప్షన్ కదా. సో 80 కాదంటే ఆటోమేటిక్గా మనం 75 పెట్టవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు ప్రూవ్ అయిపోయింది మన ఆన్సర్ 60 కంటే ఎక్కువ అని. ఓకే. సో అందుకే 80 చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 తీసుకున్నాం కదా. సో డిస్కౌంట్ ఎంత, 80 మైనస్ 40 40% డిస్కౌంట్. ఓకే. సో పర్సంటేజ్లో అయితేనే 40% డిస్కౌంట్, ఇక్కడైతేనే 32 రూపీస్ డిస్కౌంట్. ఓకే. అంతే కదా. సో 4 32, 80లోంచి 32 తీసేస్తే ఎంత, 32 తీసేస్తే ఎంత, 48. ఓకే. సో 48 అంటే సేమ్ మళ్ళీ 80 మైనస్ 32 చేయండి, ఇక్కడ కూడా అంతే కదా. సో 80 మైనస్ 32 అంటే 48. సో రెండు మ్యాచ్ అయినాయి కదా. సో మ్యాచ్ అయినాయి కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ sin x ప్లస్ cosec x ఈజ్ ఈక్వల్ టు దెన్ sin పవర్ 17x ప్లస్ cosecant టు ద పవర్ ఆఫ్ 18x ఈజ్ ఈక్వల్ టు. ఓకే. సేమ్ ఇదే క్వశ్చన్ 18th January ఎన్టీపీసీ షిఫ్ట్లో వచ్చింది చూడండి. సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్. సో చూడండి, అందుకే ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల మీకు ఎంత యూజ్ అవుతుంది చూడండి. sin x ప్లస్ cosec x మనం ఏం రాసుకుంటాం, 1/sin x ఈజ్ ఈక్వల్ 2 అయితే ఇది కూడా అంతే సేమ్ sin 17x ప్లస్ 1/cosec టు ద పవర్ ఆఫ్ 18x. ఓకే. సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ ప్లస్ 1/x ఫామ్లో ఉంది కదా. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అయితే సో ఎక్స్ వాల్యూ ఆల్వేస్ 1 అయిపోద్ది. ఓకే. సో ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 17 ప్లస్ 1/x పవర్ 18 ఎంత ఉంటుంది, ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు 1 పవర్ 17 1 అవుతుంది, ఎక్స్ పవర్ 18 1 అవుతుంది. సో 1 ప్లస్ 1 అంటే 2, దీని వాల్యూ కూడా 2 అయిపోద్ది. చాలా ఈజీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 74,000 ఎట్ 18 2/3% పర్ యానం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 months అంటుంది. ఓకే. సో 8 నెలలకి 18 2/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఓకే. సో ఇది 12 monthsకి కదా. సో 12 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చింది, పరాణం అంత అంతే కదా. సో 18 2/3%, దీన్ని కంప్లీట్గా రాద్దాం చూడండి. 18 3 ఎంత, 54, 54 ప్లస్ 2 56, 56/3% 12 monthsకి. ఓకే. సో 8 monthsకి కనుక్కోవాలి మనం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని అప్లై చేస్తే అయిపోతుంది. సో 4 3 12, 4 2 8 కదా. సో 3తో కట్ కాదు. సో 3తో కట్ కాదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని బైలో దీన్ని ఇంటూలో రాసుకోవాల్సింది. ఓకే. సో 56/3 ఇంటూ 3 వస్తుంది, ఇటు ఇంటూ 2 వస్తుంది. ఈ టైప్లో చేసినప్పుడు ఇది ఇంటూ అవుతుంది, ఇది బైలో అవుతుంది అన్నట్టు. దీంతోనే కట్ చేసినామంటే అర్థం చేసుకోండి. ఓకే. సో చూడండి, దీన్ని మనం దేనిలో కనుక్కోవాలి, 74,000 కనుక్కోవాలి. 8 months కంటున్నాం, ఇదే కదా పర్సంటేజ్. ఓకే. సో ఈ పర్సంటేజ్ కనుక్కోవాలి మనం. ఎట్లా చేద్దాం, 9తో పోతుందా, ఇది పోదు, పాయింట్స్లో వస్తుంది ఖచ్చితంగా. అయితే పాయింట్స్లో వస్తుంది మన ఆన్సర్. ఏమన్నా డివిజిబిలిటీ చెక్ చేసే ఛాన్స్ ఉందా అంటే, సో ఇక్కడ పర్సంటేజెస్కి 2 zeros వెళ్ళిపోతుంది. సో 56 2s ఎంత, 112 ఇంటూ 740 డివైడెడ్ బై 9. ఓకే. సో ఎప్పుడైనా సరే దేని కింద డివైడెడ్ బై 9 ఉందనుకోండి, సో 9తో డివైడ్ చేసినాం అనుకోండి, సో పాయింట్ తర్వాత మనకి 11 మల్టిపుల్స్ వస్తాయి. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్లీగా 99% ఇదే ఆన్సర్ అవుతుంది, 99% కూడా అవుతుంది. ఓకే. సో ఎప్పుడైనా ఏదైనా నెంబర్ని 9తో డివైడ్ చేస్తే పాయింట్ తర్వాత 11 మల్టిపుల్స్ వస్తుంటాయి. మీకు కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. ఓకే. సో అట్లా ఉన్న ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఇదే మన ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయేమో చూడండి దీన్ని చేయడానికి. ఇంకా పాసిబిలిటీస్ ఏంటంటే మొత్తం చేయాల్సిందే, లేకుంటే డిజిటల్ సమ్ మెథడ్ 9కి రాదనుకుంటా. ఓకే. సో డిజిటల్ సమ్ మెథడ్ 9కి రాదు, వస్తుందా, రాదు, మ్యాక్సిమం రాదు. 3కి 9కి 6కి రాదనుకుంటా డిజిటల్ సమ్ 9కి. ఓకే. సో ఇదైతే మీకు అర్థమైంది కదా. సో ప్రాసెస్ అయితే ఇదే. నెక్స్ట్ క్వశ్చన్. 2 parallel charts are drawn in a circle
of diameter 20 centimeters, the length of the one chart is 16 centimeter and the distance between the two charts is 12 centimeter, then the length of the other chart అంటాడు. ఓకే, సో అదర్ చార్ట్. నేను జామెట్రీలో సర్కిల్స్ చెప్పాను చూడండి, అది కరెక్ట్గా ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది చూడండి. ఓకే, 2 ప్యారలల్ చార్ట్స్ అంటుండు. ఓకే, సో ప్యారలల్ అంటే సమాంతరంగా ఉండేవి, ఈక్వల్ కాదు, సమాంతరంగా ఉండేవి అన్నట్టు. ఓకే, సో సమాంతరంగా ఉండే 2 చార్ట్స్కి ఏమంటుండు, లెంత్ ఆఫ్ వన్ చార్ట్ 16 సెంటీమీటర్. ఓకే, సో దీనిది 16 అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 చార్ట్స్ ఈజ్ 12 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటుండు, 12 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ సెంటర్ ఉందనుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో 2 ప్యారల్. ఓకే, సో 12 సెంటీమీటర్స్ కదా, ఇదైతే మనకు తెలుసు. డయామీటర్ ఎంత అని చెప్తుండు, 20 అంటుండు కదా. సో డయామీటర్ 20 అంటే రేడియస్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. ఓకే, సో రేడియస్ 10 ఉంటుంది. ఇది 12 సెంటీమీటర్స్ కదా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇట్లా గీసుకున్నాం అనుకో, ఇది ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 12. ఎప్పుడైనా సరే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆ చార్ట్ మీదకి ఎప్పుడైతే మనం పర్పెండిక్యులర్గా రేడియస్ని తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో రేడియస్ని పర్పెండిక్యులర్గా తీసుకుంటే అవి రెండు ఈక్వల్గా డివైడ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను దీని రేడియస్ని పర్పెండిక్యులర్గా తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది కూడా 8 అవుతుంది. ఓకే, సో రేడియస్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ చూడండి. ఓకే, సెంటర్ నుంచి సర్కిల్ మీద గీసిందంతా రేడియస్ అన్నట్టు. ఓకే, సో ఇది ఎంత అవుతుంది రేడియస్, డయామీటర్ 20 అంటే రేడియస్ 10 అవుతుంది. ఓకే, సో 8, 10 అంటే 6, 8, 10 మనకి కాంబినేషన్ ఉంది, మీకు గుర్తుందో లేదో. ఓకే, సో 6, 8, 10. ఓకే, సో ఇక్కడ వరకు ఇది ఓవరాల్గా 12 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఉంటుంది. 6, 8, 10 మళ్ళీ సేమ్ 6, 8, 10 మళ్ళీ ఇది ఎంత, 8 + 8 ఎంత, 16 సెంటీమీటర్స్ మనకు కావాల్సిన అదర్ చార్ట్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ అర్థమైపోద్ది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఉంటే సో ఇవి రెండింటి లెంత్ సేమ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం థియరీలో. ఓకే, సో ఇప్పుడు 2 సేమ్ చార్ట్స్ గీసినప్పుడు సెంటర్ నుంచి అవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయని సర్కిల్స్లో చెప్పుకున్నాం. ఎవరికైనా తెలియకపోతే జామెట్రీలో సర్కిల్స్ చెప్పినా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, x plus 1 by x is equal to 8, then find the value of 5x by x square plus 1 minus 6x అంటుంది. ఓకే, సో 5x by దీంట్లో x కామన్ తీస్తున్నాను, x కామన్ తీస్తే x plus 1 by x minus 6 వస్తుందా. సో ఈ x క్యాన్సిల్, ఇక్కడ x plus 1 by x వాల్యూ ఎంత 8. ఓకే, సో 5 by 8 minus 6 మీన్స్ 5/2, 5/2 మీన్స్ 2.5 అంతే కదా, 5లో హాఫ్ 2.5. నెక్స్ట్ క్వశ్చన్, x is equal to 255, y is equal to 256, z is equal to 257, then find the value of x cube plus y cube plus z cube minus 3xyz. ఓకే, సో ఎప్పుడైనా సరే x cube plus y cube plus z cube minus 3xyz కనుక్కోమన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, సో హాఫ్ ఆఫ్ ది x plus y plus z ఇంటూ x minus y హోల్ స్క్వేర్ ప్లస్ x minus y ఇంకేముంటుంది y minus z ప్లస్ z minus x హోల్ స్క్వేర్. ఓకే, సో కనుక్కోండి హాఫ్ ఆఫ్ ది x plus y plus z యాడ్ చేయండి, 255, 256, 257. ఇవి మూడు జీపీలో ఉన్నాయి కదా, అంటే సారీ ఏపీలో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా 256 3 టైమ్స్ తీసుకోండి, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి. 256 3 టైమ్స్ అంటే 25 3 75, 750 ప్లస్ 3 6 18, 750 ప్లస్ 18 ఎంత 768 సింపుల్. ఓకే, సో 768. x మైనస్ 5, ఎక్స్కి వైకి మధ్య డిఫరెన్స్ 1 ఉంది కదా, సో 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. ఒకవేళ -1 ఉన్న స్క్వేర్ ఉంది కాబట్టి +1 అయితే. నెక్స్ట్ y మైనస్ z 1 కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ z మైనస్ x ఇక్కడ 2 వస్తుంది, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఓకే, సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, z మైనస్ x దగ్గర 2 వస్తుంది. హాఫ్ ఆఫ్ ది 768 అంటుంది కదా, సో 4 1 5 1 6 అవుతుంది కదా అది ఇది. ఓకే, సో ఇదే కట్ చేద్దాం చూడండి, ఎంత 2 3 6 కదా, సో ఇవన్నీ యాడ్ చేసి 6 అవుతాయి కాబట్టి కట్ చేస్తాను. 768 × 3 అంటే 3 ఎమ్ములు 24 అంటే యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఓకే, ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, రెండిట్లోనే ఉంది. ఓకే, సో 3 ఎమ్ములు 24. నెక్స్ట్ 3 6 18 2 20 అంటే లాస్ట్ 2 డిజిట్స్ 04 కావాలి. ఓకే, సో లాస్ట్ 2 డిజిట్స్ 04 ఉన్నది ఒకే ఒక ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఓకే, సో క్యాల్కులేషన్స్ ఇట్లా చేస్తే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ 3 21 + 2 ఎంత 23, సో 2304 కంప్లీట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ cos x is equal to -1/2 then find the value of x. cos x -1/2 అయితే x విలువ కనుక్కోమంటాను. ఓకే, సో cos x అనేది -1/2 ఎప్పుడైతుంది అంటే సెకండ్ కోఆర్డినేట్లో కాస్ మైనస్ అవుతుంది అంతే కదా. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫస్ట్ కోఆర్డినేట్లో అన్ని పాజిటివ్ అయితే, సెకండ్ కోఆర్డినేట్లో ఓన్లీ సైన్ కొసకే పాజిటివ్ అవుతుంది. ఓకే, సో కాస్ కాదు. ఓకే, సెకండ్ కోఆర్డినేట్లో తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, కాస్ 90 + 30 రాసుకుంటున్నాను. ఓకే, సో కాస్ 90 + 30
కాస్ 90 ప్లస్ టీటా ఏమవుతుంది, సైన్ టీటా అవుతుంది. ఓకే, సో 30కి 30, కాకపోతే ఏంటంటే ఇక్కడ కాస్ అనేది సెకండ్ కోఆర్డినేట్లో మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ సైన్ 30 అంటే 1/2. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఎంత తీసుకున్నాం, ఇదే కదా. సో ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకున్నాం మనం, 120 తీసుకున్నాం. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 120 డిగ్రీస్. ఇందులో చూడండి, దీన్ని కన్వర్ట్ చేస్తే ఎంత, 120ని పైలో కన్వర్ట్ చేస్తే ఎంత, సో 180 డిగ్రీస్ అనేది నార్మల్గా పైగా తీసుకుంటాం. 120 డిగ్రీస్ ఎంత, ఓకే, 0కి 0 కట్టు, 6 18, 6 12. ఇక్కడ ఉండేది ఎప్పుడైనా బై అవుతుంది, ఇక్కడ ఉండేది ఎప్పుడైనా ఇంటూ అవుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 2π/3, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. The perimeter and the length of a rectangle are in the ratio of 8:1 and the area of the rectangle is 1323 centimeter square. Find the length of the rectangle అంటారు. ఓకే, సో పెరిమీటర్ అండ్ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీలో రిపీట్ అవుతున్నాయి, ఎన్టీపీసీలో. సో రీసెంట్ షిఫ్ట్లో వచ్చింది చూడండి. అండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇచ్చిండు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటారు. ఓకే, సో పెరిమీటర్ ఇచ్చింది కదా. సో పెరిమీటర్ ఏమైతే 2 × L+B కదా పెరిమీటర్. సో 2 × L+B అనేది 8x అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ లెంత్ ఇచ్చిండు, L ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్. సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది, జాగ్రత్తగా చూడండి. పై దాంట్లో లెంత్ సబ్స్టిట్యూట్ చేస్తే B ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8x. ఓకే, సో 2x + 2b ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8x. 2b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 6x వచ్చింది. b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3x. లెంత్ కనుక్కోమంటాను. ఓకే, సో b 3x వచ్చింది, లెంత్ 1x వచ్చింది. ఓకే, సో ఏరియా ఎంత, 3x × ఎక్సే కదా, లెంత్ ఇంటూ బ్రెంతే కదా. సో 3x × x అనేది 1323 అయితే, సో 3x² ఈజ్ ఈక్వల్ టు 1323. 3తో కట్ అవుతుందా, 3 × 4 = 12. ఓకే, సో 3 × 4 = 12, 3 × 1 = 3 అవుతుంది కదా. సో x² 441 అయితే x ఈజ్ ఈక్వల్ 21 అని ఇందాకనే మనం చెప్పుకున్నాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటాను. ఓకే, సో లెంత్ ఎంత వచ్చింది, 1 పార్టే కదా. సో 1 పార్ట్ అంటే 1x. ఓకే, సో 21x కాబట్టి, సో x1 x 21 కాబట్టి, సో 2 మన ఆన్సర్. సేమ్ ఇదే క్వశ్చన్ ఎన్టీపీసీలో ఈ షిఫ్ట్లలో అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేశాను. అవి ఏంటంటే డిఐ క్వశ్చన్, డాటా ఇంటర్ప్రిటేషన్. సో అవి నా స్క్రీన్లో సరిపోవు, అందుకోసం నేను చేయలేకపోతున్నా. నెక్స్ట్, ఇఫ్ sin θ - cos θ = 7/17, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin θ + cos θ అంటారు. ఓకే, sin θ - cos θ వాల్యూ ఇచ్చిండు, sin θ + cos θ కనుక్కో చూద్దాం. సో దీంట్లో మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. ఇట్లా sin θ - cos θ = 7/17 ఇచ్చినప్పుడు sin θ + cos θ చాలా ఈజీగా అనుకోవచ్చు. ఓకే, సో ఎందుకు అంటే చూడండి, sin θ - cos θ. sin θ అంటే మనం ఏం రాస్తాం, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. cos θ అంటే ఏం రాస్తాం, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, సో అంటే ఇప్పుడు రెండిట్లో హైపోటెన్యూస్ సేమ్ అయినప్పుడు కింద వచ్చేది హైపోటెన్యూస్ అవుతుంది కదా, సేమ్ అంతే కదా. సో ఇప్పుడు sin θ + cos θ అయినప్పుడు కూడా అదే రాస్తాం. ఓకే, సో అదే రాస్తాం కాబట్టి ఖచ్చితంగా డినామినేటర్లో అంటే ఫ్రాక్షన్ కింద హారంలో ఖచ్చితంగా మనకు 17 ఉండాలి మ్యాక్సిమం ఇది. ఎందుకంటే సో చెప్తా చూడండి, అది కూడా అంటే మన ఆన్సర్ ఇది కానీ అయ్యే ఛాన్స్ ఉంది, అంతేనా. సో నెక్స్ట్ ఏంటంటే sin θ - cos θ 7/17 అయినప్పుడు sin θ + cos θ ఖచ్చితంగా 7/17 కంటే ఎక్కువ ఉంటుంది, అది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది ఎంత ఎక్కువ ఉంటుంది అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తా కానీ చూడండి. కానీ నెరీ 8/17 అయ్యేంత ఎక్కువైతే ఉంటుంది, ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఉంటుంది. 7, 8 అంటే పక్క పక్కన ఉండే కాబట్టి ఇది కూడా కాదు. సో ఖచ్చితంగా 23/17 మనం మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు, అది 100% రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో దీనికి ఇంకొక రకంగా ఎట్లా చెప్పొచ్చు అంటే మీకు 8, 15, 17. ఓకే, సో మనకి ట్రిగనోమెట్రిక్ రేషియో కాంబినేషన్స్ అన్నీ గుర్తుండాలి మీకు. ఓకే, ఇక్కడ హైపోటెన్యూస్ 17 అయినప్పుడు ఇక్కడ sin θ - cos θ అంటే డిఫరెన్స్ ఇదే కదా. సో 8 - 15 7కి మ్యాచ్ అవుతుంది కదా. సో 7కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 8 + 15 23కి మ్యాచ్ కావాలి మనకి. ఓకే, సో 23కి మ్యాచ్ అవుతుంది కదా. సో ఇదే మన ఆన్సర్ అంటే. ఓకే, సో లేదంటే ఇంకా దీన్ని ఎట్లా చేస్తాం, sin² θ + cos² θ అది చేసి, లేదా దీని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి చేస్తారు. సో అది చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్లనే చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బైస్ an article for 3,200 and sells it at a loss of 12%. What is the selling price of the article? ఓకే, సో 12% లాస్ వచ్చిందంటే ఎంత అమ్ముతాడు, 88% అమ్ముతాడా, అంతే కదా. సో 88% ఆఫ్ ది 3,200. సో పర్సంటేజెస్కి 2 zeros క్యాన్సల్, 2 × 16, యూనిట్ డిజిట్ 6 ఉండాలి. సో యూనిట్ డిజిట్ 6 ఉండే ఆప్షన్స్ 2 ఉన్నాయి, 4 కానీ 1 కాదు, మన ఆన్సర్ కాదు. సో 88 అనేది 11 మల్టిపుల్ కదా. సో అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 11తో డివైడ్ అయ్యేదే వస్తుంది. ఓకే, సో 11తోనన్నా డివైడ్ కావాలి, 8 మల్టిపుల్ కావాలి, లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ కావాలి, 8 మల్టిపుల్ అన్న అయి ఉండాలి. ఓకే, సో మీ ఇష్టం, మీరు ఏదంటే అది చెక్ చేయండి. 8 ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ 8 చెక్ చేస్తారు. కానీ 8 పాదులు 80, 8 16 డివైడ్ అవుతుంది. 8 పాదులు 80, 8 50, ఇది కూడా 8తో డివైడ్ అవుతుంది కాబట్టి
సో మనకు వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా 11తో చెక్ చేయాల్సిందే. ఇది చూడండి 8, 6, 14, 2, 1, 3, 14 మైనస్ 3 11. ఓకే, ఇది 11 మల్టిపుల్. 8, 6, 14, 2, 5, 7, 14 మైనస్ 7 7, ఇది 11 మల్టిపుల్ కాదు. సో ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ 2 మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే 88 into 32 కూడా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. In a circle PQ and RS are two diameters that are perpendicular to each other. Find the length of the chart PR అంటుంది. ఓకే, సో సర్కిల్ తీసుకుందాం. ఇది ఒక సర్కిల్ అనుకుందాం. PQ and RS are two diameters అంటుంది. ఓకే, సో దట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉండాలంటే ఇట్లనే ఉండాలి. ఓకే, సో అంటే ఎగ్జాక్ట్లీ మనకు స్ట్రైట్ అయితే రావు, కొంచెం అడ్జస్ట్ కానీ. ఒకటి PQ అనుకుందాం, ఇంకొకటి RS అనుకుందాం. ఓకే, సో మనం ఏం అడుగుతుండు, PR లెంత్ కనుక్కోమంటుండు. ఈ PR లెంత్ కనుక్కోమంటాడు. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా చూసుకోండి. ఓకే, సో PQ ఫార్మాట్లో ఉన్నాయి అన్నీ. ఓకే, సో అంటే PQ మీద వస్తున్నాయి అన్నీ. ఓకే, సో ఇప్పుడు ఇది సెంటర్ అయినప్పుడు ఇవి రెండు సేమ్ ఉంటాయి కదా, ఇది సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటాయి, ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయి, ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయి కదా, ఎందుకంటే రెండు రేడియస్లే కాబట్టి. ఓకే, సో ఇది 90 degrees అయినప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ 1 1 √2 కాంబినేషన్ చెప్తున్నాం కదా. సో అట్లయినా ఏం లేదు, లేదా మనకి PQలో రావాలి కాబట్టి ఇది PQలో సగం అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే PQ డయామీటర్ కాబట్టి, ఇది రేడియస్ కాబట్టి PQలో సగం, ఇది కూడా PQలో సగం. ఓకే, సో 1 1 √2 అనే కాంబినేషన్ మనం చెప్పుకున్నాం, ఎందుకంటే ఇది ఒక 90 degrees ఉండి ఇవి రెండు సేమ్ ఉంటే ఆటోమేటిక్గా యాంగిల్స్ సేమ్ కదా. సో 45 45 ఉంటాయి ఇవి. ఓకే, సో 45 45 ఉంటే 45కి ఆపోజిట్ 1 1 ఉంటే ఇక్కడ √2 ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఓకే, సో 1 అనేది PQ/2 అయితే √2 అనేది ఎంత? సింపుల్గా ఇది బై అయితే ఇది ఏంటి అవుతుంది అంటే PQ/2 ఇంటూ √2. ఓకే, సో 2ని మనం ఏం రాసుకోవచ్చు, √2 ఇంటూ √2 రాసుకోవచ్చు కదా, PQ/√2 ఇంటూ √2 రాసుకోవచ్చు కదా 2ని. సో ఇంటూ √2, ఈ √2 క్యాన్సల్, PQ/√2 మన ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. Ramu works 4 times as fast as Somu. If Somu can complete a work in 20 days independently, then the number of days in which Ramu and Somu together can complete the work is under. Okay, so Ramu ఏం చేస్తుండంట, 4 times as Somu అంటుండు. అంటే సో ఒక్క రాము అనేవాడు 4 సోములకు ఈక్వల్ అని చెప్పొచ్చా ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం? ఓకే, ఇఫ్ సోము కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 20 days ఇండిపెండెంట్లీ, అంటే సోము ఒక్కడు 20 రోజుల్లో చేస్తే దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ రాము అండ్ సోము టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ అంటుంది. అంటే రాము సోము ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు, రాము ప్లస్ సోము ఎంత? ఓకే, సో ఒక రాము ప్లేస్లో 4 సోములు తీసుకొచ్చా నేను, సో ఎంత ఏమవుతుంది, 4 సోము ప్లస్ సోము అంటే 5 సోము. అంటే ఇప్పుడు నేను సింపుల్గా 5 సోములు ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కుంటే మనకు కావాల్సిన క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతా కదా, చేయగలుగుతా. ఓకే, సో ఒక్క సోముకి 20 రోజులు పడతాయి. ఓకే, సో ఒక్క సోముకి 20 రోజులు పడితే 5 సోములకి ఎన్ని రోజులు పడుతుంది, సింపుల్ 5 నెలల 20, 4 days. ఓకే, లేదా జనరల్గా ఆలోచించండి, ఒక్క సోముకి 20 రోజులు పడితే 5 సోములకు ఎన్ని రోజులు పడుతుంది అంటే 1/5 ఆఫ్ ది టైం. ఓకే, సో 1/5 ఆఫ్ ది టైం ఖచ్చితంగా అయితే తగ్గుతుంది కదా. ఓకే, మనుషులు పెరిగినప్పుడు టైం తగ్గుతుంది కాబట్టి ఆ లాజిక్, 5 times పెరిగారు కాబట్టి 1/5 అవుతుంది. ఓకే, సో 1/5 ఎంత, 4 days. నెక్స్ట్ క్వశ్చన్. Sachin scored 120 runs which included 6 boundaries and 4 sixes. What percentage of his total score did he make by running between the wickets అంటుంది. ఓకే, సో వికెట్స్లో ఎంత పర్సంటేజ్ చేసినట్టు, 6 boundaries 4 sixes డైరెక్ట్ అంటే రన్స్ తీయకుండా చేసిండు, మిగతా మొత్తం రన్స్ చేసిండు కదా. సో 120 runsలో ఇవి తీసేస్తే అది వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, 6 boundaries అంటే 6 4 24, 4 sixes అంటే 4 6 24. ఓకే, సో యాడ్ చేయాలి కదా, 24 + 24 ఎంత, 48. ఓకే, సో 48 ఏమో డైరెక్ట్ బౌండరీస్ అన్నట్టు, 48 స్కోరు, 120 అనేది అది అన్నట్టు. ఓకే, సో 120 అంటే 60% అని అర్థమైపోతుంది, ఎందుకంటే 48 అనేది 120లో ఎంత, 40% కదా. సో ఈ 40% దేని ద్వారా వచ్చింది మనకి, ఇది బౌండరీస్ 6 తర్వాత ఈ 40% దీని ద్వారా వచ్చిందంటే రిమైనింగ్ ఆటోమేటిక్గా రన్నింగ్స్ వల్లనే వస్తుంది కదా. సో 40% వెళ్ళిపోతే రిమైనింగ్ అది, లేదా చూడండి 120లో 48 తీసేయండి. సో 120లో 48 తీసేస్తే ఎంత, 72 కదా. సో 72, సో 72 మిగులుతుంది. సో ఓవరాల్గా టోటల్ రన్స్ మీద కాబట్టి 72/120 × 100, ఒక 0కి 0 క్యాన్సల్, 12 6లో 72, 60%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A plus B is equal 27 and A cube plus B cube is equal 5427, then find AB అంటూ. ఓకే, సో A cube plus B cube ఫార్ములా మనం రాసుకోవచ్చు కదా. సో దీన్ని కొంచెం షార్ట్కట్లో రాస్తే ఏం రాసుకోవచ్చు అంటే A plus B ఇంటూ A plus B హోల్ స్క్వేర్ మైనస్ 3AB. అంటే షార్ట్కట్ ఏం లేదు, ఇక్కడ మనం ఏం రాస్తాం, A² + B² - AB రాస్తాం కదా.
అంతేనా? సేమ్ వస్తుంది. ఏ ప్లస్ బీటీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ వస్తుంది. దీనికి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్కి. దాన్ని నేను ఏం రాసుకున్నా అంటే లోపల ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 3ab రాసుకున్నాను. అంతే లేదు. కొంచెం ఈజీగా ఉండడానికి మనకి ఏ ప్లస్ బీ ఫామ్లో రావడానికి అంతే. ఇది 5427 కదా. సో చూడండి ఏ ప్లస్ బి మనకు తెలుసు ఆల్రెడీ ఎంత 27. సో 27 స్క్వేర్ అంటే మనకు తెలుసు ఎంత 729. 729 మైనస్ 3ab ఈక్వల్ టు ఎంత 5427. సో దీన్ని కట్ చేయాలి మనం. 27 10 టైమ్స్ అయితే 270 కదా. సో 270 అంటే 27 2 టైమ్స్ అంటే 54 వస్తుంది అనుకుంటా. 27 రెండ్ల ఓకే. సో 54 27 ఒకటి 27 ఓకే. సో 201 వచ్చేస్తుంది డైరెక్ట్. మనకు 3ab కావాలంటే ఏంటి సింపుల్గా 729 మైనస్ 201 అంతే కదా. సో తీసే 9 మైనస్ 1 అంటే 8 7 2 మైనస్ 0 అంటే 2నే వస్తుంది. 7 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది 5 ఓకే. సో 3ab ఈక్వల్ 528. ab ఈక్వల్ 3 ఒకట్ల 3 3 ఏళ్ళు 21 3 ఏళ్ళు 18 176 మన ఆన్సర్ ఆప్షన్ 3 ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 12 సెంటీమీటర్స్ అండ్ ఓకే. సో 12 సెంటీమీటర్ సైడ్ ఉంటే మనకు తెలుసు ఆల్రెడీ చాలా ఈజీ క్వశ్చన్. √3/4 ఏ స్క్వేర్. ఏ 12 ఇచ్చింది కదా. సో ఏ స్క్వేర్ అంటే 12 ఇంటూ 12 4 ముళ్ళ 12. సో 12 ముళ్ళ 36 36 √3 మన ఆన్సర్ ఓకే. సో థ్యాంక్ యూ. 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక్కసారి గమనించాలి. ఇందులోంచి మ్యాక్సిమం మనకి సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒక 5 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి ఓకే. సో 5 క్వశ్చన్స్ అంటే తక్కువేం కాదు. సింపుల్గా దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీకు ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది ఓకే. సో థ్యాంక్ యూ. ఇలాంటివి నేను చాలా చేశాను ఓకే. సో ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి చూడండి. వీలుంటే నేను ప్లేలిస్ట్ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకొంచెం బిజీగా ఉన్నా. సో వీలుంటే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే. సో వీడియోస్లోకి వెళ్ళి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి కానీ నేను ఎక్స్పెక్టెడ్ ప్రిపేర్ చేసిన ఆర్ఆర్బీకి అవి కానీ అస్సలు మిస్ అవ్వకండి ఓకే. సో థ్యాంక్ యూ.